హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10th క్లాస్ నుంచి బర్స్తే బాజల్ అనే ఫస్ట్ క్లాస్ నుంచి మనం కవి గురించి నేర్చుకుందాం. ఇది 5 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో బర్స్తే బాదల్ అనేది వర్ష ఋతు. ఇది బర్స్తే బాదల్ అంటే కురిసేటటువంటి మేఘాలు. బర్స్తే వర్షపు, బాదల్ అంటే బ్లాక్ క్లౌడ్స్, కురిసేటటువంటి మేఘాలు. సో ఈ కవిత का पाठ है, ఇది कविता యొక్క పాఠము. సో అయితే कवि का नाम सुमित्रानंदन पंत जी हैं. बरसते बादल कविता का कवि का नाम सुमित्रानंदन पंत जी हैं. సో ఈయన ప్రకృతికి బేజోడ్ కవి. ఈయన ప్రకృతికి బేజోడ్ కవి అని పిలుస్తారు. ప్రకృతికి బేజోడ్ कवि माने जाने वाले सुमित्रानंदन पंत जी का जन्म 1900 सन 1900 అంటే 1900 అండ్ 1900 బిట్గా కూడా మీకు రావచ్చు. 1900లో ఆయన హల్మోడా అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. హల్మోడా అనే గ్రామంలో జన్మించాడు అనమాట. ఎవరు? సుమిత్రానందన్ పంత్ జీ. దీనికి సాహిత్య లేఖనకి వెళ్ళి సాహిత్య లేఖనంలో సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఆవిడ జ్ఞానపీఠ పురస్కార్ ఇవి వచ్చాయి అన్నమాట. ఈ అవార్డ్స్ అనేవి ఈయనకి వచ్చాయి. ఏంటంటే ఇది साहित्य लेखन के लिए है साहित्य अकादमी और सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिए गए हैं. इनकी प्रमुख रचनाएं, इन प्रमुखమైనటువంటి రచనలు ఏంటంటే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కల్హౌర్, బోడాచాంద్ తథా సితంబర ఆది. ఈయన ప్రముఖమైనటువంటి రచనలు. ఈ రచనలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కవి పరిచయంలో 5 మార్క్స్ వస్తుంది. ఈ కవి పరిచయం తెలుసుకోవడం వల్ల మీకు బర్స్తే బాదల్ అనే సారాంశంలో కూడా మీకు ఒక 3-4 పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. ఈ యొక్క 5 మార్క్స్, దాంట్లో ఒక 2-3 మార్క్స్ మీకు దగ్గర ఈ కవి పరిచయం నేర్చుకోవడం వల్ల మీకు ఒక 6-7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఇది మేము గుర్తుపెట్టుకోవాలి. సో ప్రముఖ రచనలు ఏంటంటే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కలహావర్, బోడాచాంద్ తథా సితంబర ఆది. ఇవన్నీ కూడా ప్రముఖమైనటువంటి సుమిత్రానంద్ ప్రముఖ రచన ఇవన్నీ కూడా. సో ఇంకా నిధన్ सन 1977 में हुआ. ఈయన 1977లో ఈయన మరణించాడు అన్నమాట. సుమిత్రానంద పంత్. జన్మ కబ్ హై 1900 అల్మోడాలో జన్మ. और मृत्यु कब है, ఇక్కడ నిధన్ అంటే మృత్యు. सन 1977 में हुआ. అంటే 1900లో ఆయన జన్మించాడు, 1977లో ఆయన మరణించాడు. సో కాబట్టి ఈ కవి పరిచయం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. అసలు కవి ఎవరు, ఆయన ఏంటంటారు, ఈ బర్స్తే బాదల్ కైసా పాఠం ఎలాంటి పాఠం ఇది, ఇవన్నీ మీకు బిట్లు పడే అవకాశం ఉంటుంది. ఇది కవి పరిచయం గురించి కూడా మీకు పబ్లిక్లో వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ లెసన్ కాబట్టి ఖచ్చితంగా సారాంశం వస్తుంది, కవి పరిచయం కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్.